అందుకనే పగలు ఇలాంటి ఈ డైలాగులు వస్తున్నాయేమో అని అనిపించట్లా. వీళ్ళు ఏదైనా ఒక స్ట్రాటజీ వేసినప్పుడు సక్సెస్ అయితే పొలిటికల్ పార్టీ దాన్ని ఆ సక్సెస్ని ఎగ్జిబిట్ చేస్తుంది. మీరు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం అంటే అధికారం కోల్పోయిన తర్వాత మీరు ఆయన తీసుకున్న విషయాల్లో ఏ ఒక్కటైనా సక్సెస్ అయినట్టు మీరేమన్నా గమనించారా? అన్ని ఫెయిలే, అక్కడికి వెళ్ళి రివర్స్ ఇది చేసుకుని రావడం. మొత్తం అన్ని ఆస్పెక్ట్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి టేకప్ చేసిన విషయాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. మిర్చి మార్కెట్కి వెళ్తే ఎవడు రమ్మన్నాడని రైతులే తిరగబడ్డారు. రైతులే మ్యాంగో మార్కెట్కి వెళ్తే రైతులే అడిగారు ఎందుకు వచ్చావు, నీ మూలంగా మేము నష్టపోయామని. అక్కడికి ఎక్కడికో వెళ్తే ఒక అతను జీప్ కింద పడి చచ్చిపోయి అది రివర్స్ అయింది. ఫీజు బోర్ అన్నాడు, అది రివర్స్ అయింది. నీకు మెడికల్ కాలేజీ ఇష్యూ అన్నాడు, అది రివర్స్ అయింది. అసలు గవర్నమెంట్ వచ్చిన 17 రోజులకే ఢిల్లీ వెళ్ళి ల్యాండ్ ఆర్డర్ లేదంటే ఒక్కడూ రాలే, పిలిస్తే 36 మంది చచ్చిపోయారు అన్నాడు. ఆ లిస్ట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ప్రతి ఆస్పెక్ట్లో కూడా లేటెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ ఎక్కడ కనిపించింది అంటే, ప్రస్ఫుటంగా కనిపించింది ఏంటి అంటే ఈ డిఎస్సి నియామకాల మీద. ఇట్ ఈస్ నిజంగా డిఎస్సి రాసిన అభ్యర్థులందరూ పాస్ అయ్యారు, అది పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు అంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పేవి అన్ని అబద్ధాలే అని ప్రజలందరూ కన్ఫర్మ్ చేసుకునేలాగా ఫెయిల్ అయ్యాడు. డిఎస్సి ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈ సాయికృష్ణ విషయంలో కూడా ఎంత రాంగ్ డైరెక్షన్లో వెళ్ళాడు అంటే, స్టార్టింగే క్యాస్ట్ యాంగిల్ ఎత్తుకొని ఈ రోజున ఏం చెప్తున్నాడు, ఈ పేరుని నాని గుడివాడమన్నాడు వీళ్ళందరూ ఏం చెప్తారు, సీఎం వచ్చి క్యాస్ట్ యాంగిల్లోకి తీసుకెళ్ళాడని చెప్తున్నారు. సీఎం వచ్చి క్యాస్ట్ యాంగిల్లోకి తీసుకెళ్ళాడా? క్యాస్ట్ యాంగిల్లో తీసుకెళ్ళింది నువ్వు. అక్కడ అతన్ని మీరు వెంకటేశ్వర గారు, మీరు తెనాలి ఐతానగరు ఇది మళ్ళీ ఒకసారి చూసుకుంటే, చిన్నపిల్లాడు గంజా అమ్ముతాడు తప్పేంటి అని చెప్పి ఐతానగర్ కేసులో అన్నాడు. ఇక్కడికి వచ్చి పిల్లాడు మర్డర్ చేస్తాడు, రేపు చేస్తాడు, తప్పేంటి అంటాడు. తెలుసో తెలియకో మర్డర్ చేస్తే ఆ మర్డర్ చేసిన వ్యక్తి ఎవరు? అతను దేవినేని అవినాష్ మనిషే. అతని ఇంటి పేరేంటి? మ్యాడ్ నవీన్ రెడ్డి. ఇంటి పేరు మ్యాడ్ నవీన్ రెడ్డి. అంటే వాళ్ళు పెట్టుకొని పేర్లు అనమాట. ఇతను ఈ సాయి కృష్ణ అనే అతన్ని చంపేస్తే పిల్లలు ఏదో ఆటలాడుకొని చంపుకుంటారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఎంత కాన్సెప్చువల్ రాంగ్ ఉన్నదండి. జగన్మోహన్ రెడ్డి టేకప్ చేసే ఇష్యూస్లో ఎంత దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు అంటే, జగన్మోహన్ రెడ్డికి ఇష్యూస్ టేకప్ చేయటం చేత కావట్లేదా? అసలు ఇష్యూస్ లేవా? గవర్నమెంట్ దగ్గర ఇష్యూస్ లేవు. ఇష్యూస్ లేకుండా ఉండవు. ప్రభుత్వం అన్న తర్వాత ఎంత మంచి ప్రభుత్వమైనా కొన్ని తప్పుడు అడుగులు పడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనో, ఆరోగ్యశ్రీ అనో, లేకపోతే నిజానికి ఇప్పుడు ఈ సాయికృష్ణ ఇష్యూను కూడా నిజమైన ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు లాకప్ డెత్ అనే యాంగిలే తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. లాకప్ డెత్ అయితే బ్యానర్ ఏంటి? ఫస్ట్ రోజు కాపు యువకుడి లాకప్ డెత్. అరే ఇదే కాపు యువకుడిని వెంకటకృష్ణ గారు 2025 డిసెంబరు 9వ తారీఖు పేపర్లో ఇదే కాపు యువకుడిని రౌడీ షీటర్ అని సాక్షి రాసింది. మరి అది కాబట్టి అవకాశానికి అనుకూలంగా రాస్తే ప్రజలు స్పందించరు, ఇలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నాడో. ఎనీవే వాళ్ళ మాటలు చూస్తుంటే మాత్రం సంథింగ్ వాళ్ళు ఒక టాస్క్ ఏదో పెట్టుకున్నట్టున్నారు. ఇక దద్దరిల్లేలాగా చెయ్యాలి.